నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. కరీంనగర్లో జరుగుతున్న గొడవ ఏమిటి? ఒకరి మాట అంటే తమలపాకుతో నేను ఇట్లా అంటే, తలుపు చెక్కతో నేను ఇట్లా అంటే అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ పట్ల అనుచిత వ్యాఖ్య చేసిండు. తప్పంటున్నాను. అదేంటంటే బోడగుండుకు మొక్కాడికి ముడిపెట్టినట్టు ఆయన బట్టతలకు ఆయన గుండు కావడానికి కారణం తంబాకులో మరి ఇది పెట్టి ఏదైతే గంజాయి పెట్టుకొని తింటున్నాడు, దానివల్ల వచ్చింది ఆయన గుండా అన్నాడు. వ్యక్తిగతమైన విమర్శలు ఎప్పుడు సరైనవి కావు. పార్టీలో విమర్శలు ఎట్లా ఉండాలంటే మనకు విధానపరమైన విమర్శలు, విధానంగా నిర్ణయాల మీద విమర్శలు ఉండాలి తప్ప పార్టీ పరంగా తిట్టుకోవాలి తప్ప అది వ్యక్తిగతంగా తిట్టుకోవడం తప్పు. ఎప్పుడైనా కూడా చూస్తున్నాం మనం. అది లిల్లీ పుట్టని ఇటు పక్కన రేవంత్ రెడ్డి నాన్న, మాకు కేటీఆర్ నాన్న, లేకుండా తాడి చెట్టు అంతా పెరిగిండు అని చెప్పి హరీష్ రావు నాన్న, ఇది రేవంత్ రెడ్డి, ఇట్లా చాలా ఉన్నాయి కదా. లిల్లీ పుట్టని మనకు ఇటు జగదీష్ రెడ్డి కూడా కవిత అనేది చూసినాం మనం. ఇట్లాంటివి మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే వ్యక్తిగతమైన బాడీ షేమింగ్ అనేది బాగా రాజకీయాలు ప్రబలింది. అదే రకంగా ఈ కౌశిక్ రెడ్డి కూడా అదే భాషలో మాట్లాడాడు. కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా కొంచెం వివాదాస్పదులు, చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు ఏదైనా పాత్రలోకి ఎక్కాలని కోరుకుంటాడు. ఆనాడు కొన్ని అవసరమైన విషయాల మీద స్పందించవచ్చు, కానీ సంచలనం కోరుకుంటాడు. అది అరకపూడి గాంధీ విషయంలో అప్పుడు చేసిన గొడవ కానీ ఇప్పుడు ఇది చేసిన గొడవ కానీ దానికి దీనికి తేడా ఉందంట. అరకపూడి గాంధీ విషయంలో ఖచ్చితంగా ఆయన చేసిన గొడవ కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే పార్టీ నుంచి పోయినావా లేవా తేల్చుకొని ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ మనం బీఆర్ఎస్లో ఉంటే రా, బీఆర్ఎస్ పార్టీకి రా అని అన్నాడు కదా, అది కరెక్ట్ అంటున్నాను. కాకపోతే దౌర్జన్యం చేసి ఇంటికి కూడా తప్పు ఎప్పుడైనా సరే. ఇక్కడ కూడా ఏంటంటే ఈ పరుషమైన వాక్యాలు అంటే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు బండి సంజయ్ మీద చేసి మనం ఖండించాల్సిందే. వాళ్ళు ఒకటంటే మేము రెండు చేస్తామని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర రాగానే ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నంలో ఉంటే అందరూ వచ్చి బీజేపీ వాళ్ళు దాన్ని ధ్వంసం చేయడం కారణం కొట్టడం, పార్టీ ఆఫీసులో చొరబడ్డం, ఇవన్నీ ఇంకా తప్పు అంటున్నాం. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. వాళ్ళు అన్నది కరెక్ట్ కాదు కదా అంటే వాళ్ళన్నది కరెక్ట్ కాదు, కానీ మీరు చేసిన పని ఏంటి అంతకన్నా పెద్దది కదా. అంటే చేసిన తప్పు ఎవరు చూడరు, కోసిన ముక్క అందరూ చూస్తారు. కనుక ఇక్కడ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావు. కానీ అదేవిధంగా బండి సంజయ్ కూడా మరి బండి సంజయ్ అనుచరులు అనే పేరు చెప్పుకొని చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా అనుచరులు కాదు, వాళ్ళే దాడి చేయించుకొని వాళ్ళే చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మనకు వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్లో చూసి వాళ్ళు బీజేపీ వాళ్ళ లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళ లేకపోతే ఇంకో సంఘ విద్రోహ శక్తుల వీళ్ళ పేరు మీద వచ్చిన వాళ్ళ తెలవాలి కదా. అది చేస్తున్న నష్టమే ఉంది అంటున్నాను. విచారణ జరపాల్సిందే. మన ఏదైతే బీఆర్ఎస్ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు కారు ధ్వంసం చేసినామో కేసు జరగాల్సిందే అంటున్నారు. అయినా సరే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడుకోవడం వల్ల ఏమొస్తుంది, ఏం జరగదు కదా. బండి సంజయ్ కూడా రకరకాల పరిశ్రమైన పదాలు వాడిన సందర్భం గతంలో చూసినాం మనం. కనుక ఈ నాయకులు అందరూ ఇదే భాష వాడుతున్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు, ప్రజలకు ఎట్లా కన్విన్స్ చేయగలుగుతున్నారు అంటే రాజకీయ నాయకులు ఇట్లాగే మాట్లాడుకుంటారు అంటే ప్రజలు కూడా మరి తండ్రి అంతల మీద ఎరిగితే కొడుకు కోరెంట్లో ఎరుగుతాడు కదా, ఆవు చేలో మోస్తే దూడ గట్టన వేస్తుందా, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. కనుక రాజకీయ భాషను మానుకొని రాజకీయంలో విమర్శలు పూర్తిగా వీళ్ళు శత్రువులు కాదు పోటీదారులు మాత్రమే అనుకుంటే నష్టం లేదు. అన్నీ అకమించే మాట్లాడుతున్నారు. మాటల తూటాలు పోయి ఇప్పుడు చేతులకు వచ్చింది. ఒక రకం చెప్పాలంటే బీహారు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మన దగ్గర తీసుకొస్తారా అనే మాట వస్తుంది. గతంలో నక్సలిజం రాజకీయాలు, హత్య రాజకీయాలు ఉండే చూసినాం మనం. తెలంగాణ అల్లా అట్టుడికి పోయిందని తెలుసు మనకు. కనుక ఇప్పుడు శాంతియుతంగా ఉన్న దానిలో ఈ రాజకీయ పోరాటంలో మన వీళ్ళందరూ కూడా సమిధలు అయ్యేది కార్యకర్తలు మాత్రమే. కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమ నాయకులను సమర్థించుకోవడం కాకుండా తమ నాయకులు సై అంటే సై, మన ఏమంటారు దాన్ని హై నాయక్ అంటే జై నాయక్ అనకుండా మావాడు తప్పు చేసినా తప్పే అనే ఒక సంస్కారాన్ని పార్టీలు కూడా అలవర్చుకోవాలి, పార్టీ ప్రతినిధులు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒకటంటే ఇప్పుడు చర్చలలో వచ్చిన పార్టీ ప్రతినిధులు అయితే అంతకంటే మించి మాట్లాడుతున్నారు. ఇంకేమున్నది, నేను మొదటి చెప్తున్నాను కదా, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపెడితే మొదటికే మోసం వస్తుంది. మీరు ఆ పార్టీలు ఇప్పుడు ఉన్నారు, రేపు ఇంకే పార్టీలు ఉంటారో తెలియదు. ఇవాళ అన్న మాటలు రేపటికి నష్టం అవుతాయి మీకు అంటున్నాను. ఉదాహరణకు సోనియా గాంధీని తెలంగాణ బలిదేవత అన్న నోరే ఇవాళ కీర్తిస్తుంది కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మరి? ఆనాడు ఏ పార్టీలు ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాడు చూస్తున్నాం కదా. అధినాయకులు పెద్దవాళ్ళు అట్లా ఉన్నప్పుడు ఒకనాడు సోనియమ్మ దేవత అన్న కేసీఆర్ మళ్ళీ తిట్టిండిగా చూసినాం కదా. ఒకనాడు మోడీ గారు మాకు పెద్దన్న లాంటి వాడు అని అన్న నోరుతోనే కేసీఆర్ తిట్టిండు కదా మోడీని. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మాకు బడేబాయి చోటేబాయి అనుకుంటేనే మరి మోడీని తిడుతున్నాడు కదా. ఇవన్నీ చూస్తున్నాం మనం. కనుక తమ నెలలో తప్పిన తమ మిత్రులు శత్రువుల గురు గదరాసనట్టు అన్నట్టు వీళ్ళు చేస్తున్న పని సరైనది కాదు. ఇప్పుడు ఈ మాటల తోటాలు విడుచుకోవడంతో పాటు చేతుల దాకా వచ్చింది. ఇటు పక్కన
చేతలు చేసిన మన కారు అద్దాలు బలపడిన వాళ్ళ మీద కేసు చేయాలి. ఇటు పక్కన మరి మాటలు తూటాలు విడిచి అనవసరంగా గంజాయి సమస్య తీసుకొచ్చింది కనుక తెలంగాణ రాష్ట్రంగా దేశమంతా చూస్తుంది కదా. అంటే వీళ్ళందరూ కూడా కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇట్లాంటి వాళ్ళందరూ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు, ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. అట్లాగే గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పుకుంటూ ఇప్పుడు మనకు పరీక్షలు చేసుకోమని అంటున్నారు. నేను రెడీ అంటున్నారు. కానీ ఏమవుతుంది, అందరూ శాకాహారులే ప్రేరకంపమయమైనట్టు మరి అందరు రాజకీయ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మాజీ మంత్రి వరకు అందరూ కూడా ఈ వివాదంలో ఉన్నారు కనుక దయచేసి ఈ టెస్ట్ను మాదక ద్రవ్యాల టెస్ట్ను వెంట్రుకలు చేస్తారా, రక్తం చేస్తారా చేసి తమ తమ మాదక ద్రవ్యాలు వాడతలేరని చెప్పి ప్రజలకు నిరూపిస్తే మంచిగా ఉంటుంది. మొట్టమొదటిగా దానికి మార్గం వేయాల్సింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే. ఆరోపణ ఆయన చేసి నేను రెడీ అన్నాడు కదా, ఇవి నేను రిపోర్ట్ ఇస్తున్నాను చూసుకోండి అని చెప్పి ఇస్తే బెస్ట్ అంటున్నాను. ఇవాళ సినిమా వాడు సెలబ్రిటీస్ అందరూ కూడా మాదక ద్రవ్యాలు వాడుతుందంటే రాజకీయ నాయకుల వరకు ఇది వచ్చిందని అంటున్నాను. అది వేరే సంగతి అయినా సరే ప్రస్తావిస్తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అక్రమంగా అడ్డగోలుగా పెరిగిపోయి వాటి విషయంలో కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆనాడు 10 ఏళ్ల పీఆర్ఎస్ ప్రభుత్వం అదే జరిగింది, అంతకంటే ఎక్కువ ఇప్పుడు మాదక ద్రవ్యాలు వాడుతున్నారు అంటున్నారు. చూద్దాం దీన్ని నిర్మూలనకి ఏం చేస్తారో. ఇప్పుడు వీళ్ళు పరస్పరం ఆలోచించుకొని ఏం చేస్తున్నారో చూద్దాం. రెండోది కూడా ఏమవుతుందంటే రాష్ట్రం అంతా రైతుల ఆత్మహత్యలు ప్రమాదాల రైతులు చనిపోతుంటే వాళ్ళని దిక్కు లేదు, వాళ్ళకి పట్టించుకునే వాడాడు. మొన్ననే మంచిర్యాలలో 2 మంది రైతులు పాపం గోడగూలు చనిపోయారు. వర్షాకాలంలో పంట దక్కించుకుందాం, ధాన్యాన్ని కాపాడుకుందాం అనిపోతే పోయిండ్రు. అట్లా 4 రైతులు నిన్నగాక మొన్న మంచిర్యాలలో చనిపోయింది కదా, మంచిర్యాల ఇతర చోట చనిపోయింది కదా. మరి ఆ హత్యల ప్రమాదాల విషయంలో స్పందించకుండా ఇటువంటి దుర్మార్గమైన విషయాలు స్పందిస్తున్నాం. కరీంనగర్ బంద్ అంటున్నారు రేపు. అంటే రాజకీయ విషయాలను స్పందించినంత మానవీయ కోణంలో రైతుల ఆత్మహత్యలు కానీ, రైతుల హత్యలు కానీ, రైతుల మరణాలను కానీ మనం ఎందుకు పట్టించుకుంటలేము, సున్నితత్వం పోతుందా అనే మాట కూడా వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఈ రాజకీయ రణరంగంలో ఏది రాజకీయకు అతీతం కాకుండా ఉన్నది పరిస్థితి. దీన్ని దూరం చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మాట్లాడే ముందు ఆలోచించండి, పరుషమైన వాక్యాలు మాట్లాడకండి, ఒకరినొకరు కొట్టుకోకండి, తనుకోకండి. ప్రజలకు ఏం నేర్పుదాం అనుకున్నా చేయండి. ప్రజలు కూడా అసహనానికి గురైతే ఇంకో రకంగా ఉంటుంది కనుక తప్పక నాయకులు మాట్లాడేటప్పుడు సమయం పాటించాలి. తాము మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం.